ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. ఈసారైనా త్రివిక్రమ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? ముఖ్యంగా రవితేజ శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన వెంకీ సినిమాలో ట్రైన్ కామెడీ సీక్వెన్స్ ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పవచ్చు. ఆ రైలు ప్రయాణంలో వచ్చే హిలేరియస్ సీన్లు, డైలాగులు జనాల మైండ్ లో అలా నాటుకుపోయాయి. టాలీవుడ్ లో ట్రైన్ జర్నీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కామెడీ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా రవితేజ శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన వెంకీ సినిమాలో ట్రైన్ కామెడీ సీక్వెన్స్ ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పవచ్చు. ఆ రైలు ప్రయాణంలో వచ్చే హిలేరియస్ సీన్లు, డైలాగులు జనాల మైండ్ లో అలా నాటుకుపోయాయి. అయితే ఆ తర్వాత చాలా సినిమాల్లో అదే తరహాలో ట్రైన్ జర్నీ కాంబినేషన్ సీన్స్ వచ్చినా ఆ స్థాయిలో ఎక్కడా వర్కౌట్ కాలేదు. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆ తరహాలో కామెడీ రిపీట్ చేస్తామంటూ హడావుడి చేసిన దర్శకులు ఎవరు వెంకీ రేంజ్ లో మెప్పించలేకపోయారు. గతంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవరు సినిమాలో అనిల్ రావిపూడి ఒక పెద్ద ట్రైన్ ఎపిసోడ్ ని డిజైన్ చేశారు. రావు రమేష్, మహేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్, రష్మిక లాంటి క్యారెక్టర్లతో ఆ సీన్ ని నడిపించినా అది అంచనాలకు తగ్గట్టుగా రాలేదని ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ వచ్చాయి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ని మాత్రం రావిపూడి డిసప్పాయింట్ చేయలేదు. ఇక ఈ జోనర్ కి పర్ఫెక్ట్ మేకర్ అనే శ్రీను వైట్ల కూడా ఈ మధ్య గోపిచంద్ తో చేసిన విశ్వం సినిమాలో ఒక ట్రైన్ జర్నీ ఎంటర్టైన్ ని ప్లాన్ చేశాడు. పాత వింటేజ్ కామెడీని గుర్తు చేయాలని చూసినా అసలు ఆ సినిమానే బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఆడలేదు. దాంతో ఆ సినిమాలో ఉన్న ట్రైన్ ఎపిసోడ్ గురించి కూడా జనాలు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లు ట్రై చేసినా ఆ పాత మ్యాజిక్ ని రీక్రియేట్ చేయడం ఎంత కష్టమో దీనివల్ల అర్థమైంది. ఇప్పుడు లేటెస్ట్ గా త్రివిక్రమ్ వంతొచ్చింది. వెంకటేష్ తో ఆయన తీస్తున్న లేటెస్ట్ మూవీ ఆదర్శ కుటుంబంలో దాదాపు 20 నిమిషాల పాటు ఉండే ఒక క్రేజీ ట్రైన్ సీక్వెన్స్ ఉండబోతుందని ఇండస్ట్రీలో హడావిడి మొదలైంది. అయితే త్రివిక్రమ్ రైటింగ్ స్టైల్ రేంజ్ కు తగ్గ కామెడీ సీన్స్ ఈ మధ్య కాలంలో అస్సలు పడలేదు. ఆయన గత సినిమాల్లో కూడా కామెడీ అంటూ ప్రత్యేకంగా థియేటర్లలో మెప్పించింది ఏమీ లేదు. ప్రాసాల మీద పెట్టిన శ్రద్ధ సిచ్యువేషన్ ఫన్ మీద పెట్టట్లేదనే విమర్శలున్నాయి. అయినప్పటికీ వెంకీ కామెడీపై ఆడియన్స్ లో ఎప్పుడూ భారీ అంచనాలుంటాయి. ఎందుకంటే నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి చిత్రాలకు త్రివిక్రమ్ మాటలు రాస్తే వాటిని స్క్రీన్ పై నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది వెంకటేష్ బాడీ లాంగ్వేజే. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాలో ఈ ట్రైన్ ఎపిసోడ్ హైలైట్ గా నిలవబోతుందని టాక్ రావడంతో ఫ్యాన్స్ మళ్ళీ ఆశలు పెట్టుకున్నారు. ఈసారి త్రివిక్రమ్ మార్క్ పంచులతో పాటు ఆ పాత మార్క్ ఫన్ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నారు. చాలా ఏళ్ల తర్వాత డైలాగ్ కామెడీ కాకుండా సిచ్యువేషనల్ కామెడీ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ రైలు ప్రయాణం ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి. ఒకవేళ త్రివిక్రమ్ రాసుకున్న సీన్లు గనుక పక్కాగా కుదిరితే టాలీవుడ్ లో వెంకీ సినిమా తర్వాత ఆ రేంజ్ లో మాట్లాడుకునే మరో క్రేజీ ట్రైన్ ఎపిసోడ్ అవుతుంది. మరి అక్టోబర్ లో రాబోతున్న ఈ ఆదర్శ కుటుంబం ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. క్రియేటివ్ ఫ్రీడమ్ అంటే వైజయంతి మూవీస్ దే. కానీ వైజయంతి మూవీస్ మాత్రం ఈ రొటీన్ బిజినెస్ లెక్కలను ఎప్పుడో పక్కన పెట్టేసింది. ఒకే రకమైన జానర్ కి పరిమితం కాకుండా ప్రతి సినిమాతో కొత్త ప్రపంచాన్ని చూపిస్తూ క్రియేటివ్ ఫ్రీడమ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తోంది. కొన్ని ప్రొడక్షన్ హౌజులు ఒక టైప్ సినిమాతో హిట్ కొడితే వరుసగా అదే ఫార్ములాతో సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాయి. లవ్ స్టోరీస్ క్లిక్ అయితే అదే లవ్ స్టోరీస్, మాస్ మసాలా వర్కౌట్ అయితే వరుస అవే యాక్షన్ సినిమాలు చేస్తుంటారు. కానీ వైజయంతి మూవీస్ మాత్రం ఈ రొటీన్ బిజినెస్ లెక్కలను ఎప్పుడో పక్కన పెట్టేసింది. ఒకే రకమైన జానర్ కి పరిమితం కాకుండా ప్రతి సినిమాతో కొత్త ప్రపంచాన్ని చూపిస్తూ క్రియేటివ్ ఫ్రీడమ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొస్తుంది. వాళ్ళు చేసిన గత సినిమాల లైనప్ చూస్తే ఈ జానర్ కి షిఫ్టింగ్ ఎంత షార్ట్ గా జరిగిందో క్లియర్ గా అర్థమవుతుంది. ఎప్పుడో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి ఫిలాసఫికల్ డ్రామాతో ఈ మార్పు మొదలైంది. ఆ తర్వాత సావిత్రి జీవితం ఆధారంగా మహానటి లాంటి ఒక ఎమోషనల్ క్లాసిక్ బయోపిక్ ని తెచ్చారు. హీరోయిన్స్ బయోపిక్ ఆడవు అనే నమ్మకాన్ని బ్రేక్ చేస్తూ కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అందుకున్నారు. ఆ వెంటనే జాతిరత్నాలు లాంటి ప్యూర్ అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర జాక్పాట్ కొట్టేశారు. ఇక ఇక్కడితో ఆగకుండా సీతారామం లాంటి ఒక బ్యూటిఫుల్ పీరియాడిక్ లవ్ స్టోరీని జనాల ముందుకు తీసుకొచ్చారు. ఆ సినిమా క్రియేట్ చేసిన క్లాసిక్ వైబ్స్ నుంచి బయటకు రాకముందే ఏకంగా కల్కి 2898 AD అంటూ ఇండియన్ స్క్రీన్ పై ఇంతవరకు ఎవరూ ట్రై చేయని సైన్స్ ఫిక్షన్ జానర్ లో ఒక విజువల్ వండర్ క్రియేట్ చేశారు. ఈ సినిమాతో గ్లోబల్ స్టేజ్ పై టాలీవుడ్ కి మరింత గుర్తింపు తెచ్చారని చెప్పవచ్చు. ఈ మధ్యనే వచ్చిన సంగీతం కూడా ఒక డిఫరెంట్ ప్రయోగమే. ఇలా ఒక జోనర్ నుంచి ఇంకో జోనర్ కి అసలు సంబంధం లేకుండా షిఫ్ట్ అవ్వడం వెనుక ఒక పెద్ద హోంవర్క్ ఉంటుంది.
ఒక సినిమా అయిపోగానే దాన్ని మర్చిపోయి నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఏళ్ల తరబడి కథను డెవలప్ చేస్తుంటారు. అయితే ఈ ప్రయాణంలో అన్నిసార్లు సక్సెస్లు మాత్రమే రాలేదు. అన్ని మంచి శకునాలే. ఛాంపియన్ లాంటి ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయని, కానీ రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా జోలికి వెళ్లకుండా కొత్త కథలు చెప్పాలనే వల్ల సిన్సియర్ ట్రై ని ఎవరూ తప్పుపట్టలేదు. ఈ వైవిధ్యమైన ప్రయోగాల వల్ల డిజిటల్ మార్కెట్ లో కూడా వైజయంతి మూవీస్ బ్రాండ్ వాల్యూ విపరీతంగా పెరిగింది. ప్రతి జానర్ లోనూ టెక్నికల్ స్టాండర్డ్స్ హై లెవెల్లో మెయింటైన్ చేయడం వల్ల టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా వాళ్ళ సినిమాల స్ట్రీమింగ్ రైట్స్ కోసం భారీ రేట్లు ఆఫర్ చేయడానికి పోటీ పడుతున్నాయి. ఇక ఈ సక్సెస్ లో అశ్విని దత్ ధైర్యం ఎంత ఉందో అల్లుడు దర్శకుడు నాగ్ అశ్విన్ ఆలోచనలు కూడా అదే స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే అశ్విని దత్ కూతుర్లు స్వప్న, ప్రియాంక కూడా ప్రొడక్షన్ లో కీలకంగా వ్యవహరిస్తూ సంస్థ సక్సెస్ రేట్ ను పెంచుతున్నారు. ప్రభాస్ సపోర్ట్ ను ఆల్ఫా క్యాష్ చేసుకుంటుందా? డార్లింగ్ ప్రభాస్ మరోసారి తన ప్రత్యేకమైన స్వభావాన్ని చాటుకున్నారు. తన సినిమాల ప్రచారానికే పరిమితం కాకుండా ఇండస్ట్రీలోని ఇతర నటీనటుల సినిమాలకు కూడా బహిరంగంగా మద్దతు తెలపడం ఆయనకు కొత్త కాదు. తాజాగా అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆల్ఫా ట్రైలర్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేయడంతో ప్రభాస్ పోస్ట్ ఒక్కసారిగా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మామూలుగా చూస్తే ప్రభాస్ చేసిన పోస్ట్ ఒక్క కో యాక్టర్ గా తెలిపిన విష్ మాత్రమే. కానీ ఈ పోస్ట్ చేసిన టైం కారణంగా దీనికి మరో అర్థం కూడా వెతకడం ప్రారంభించారు నెటిజన్లు. గత కొంతకాలంగా కల్కి 2898 AD సీక్వెల్ లో అలియా భట్ కనిపించబోతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఆమె ఇప్పటికే షూటింగ్ లో కూడా పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో పలు కథనాలు వినిపిస్తున్నప్పటికీ మేకర్స్ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అలాంటి టైంలో ప్రభాస్ చేసిన ఈ పోస్ట్ ఆ రూమర్స్ కు మరింత ఊతమిచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పోస్ట్ కు అలియా భట్ కూడా వెంటనే రియాక్ట్ అవ్వడం మరో ఆసక్తికర అంశంగా మారింది. ఆమె ప్రభాస్ కు థ్యాంక్ యూ చెప్తూ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇద్దరు త్వరలో ఒకే ప్రాజెక్ట్ లో కనిపించబోతున్నారనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం అభిమానుల అంచనాలు, సోషల్ మీడియా చర్చల వరకే పరిమితమని అధికారిక ప్రకటన వచ్చే వరకు వాటిని ఖచ్చితమని చెప్పలేమని గమనించాలి. ఇదిలా ఉంటే ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ ను డార్లింగ్ అనే పేరుకు తగ్గట్టుగా ఎలా వ్యవహరిస్తారో ఈ సంఘటనతో మరోసారి స్పష్టమైందని అంటున్నారు. స్టార్ హీరోగా తనకంటూ భారీ మార్కెట్ ఉన్నప్పటికీ ఇతర హీరోలు, హీరోయిన్లు లేదా కొత్త సినిమాలకు బహిరంగంగా మద్దతు ఇవ్వడంతో ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయరు. ఇలాంటి చర్యలు ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంచడమే కాకుండా అభిమానుల్లో కూడా సానుకూల స్పందన తీసుకొస్తున్నాయి. ఇక ఆల్ఫా విషయానికి వస్తే ఇప్పటికే ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. దానికి తోడు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ నుంచి వచ్చిన సోషల్ మీడియా సపోర్ట్ సినిమాపై మరింత బజ్జును పెంచింది. ఇది నేరుగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను ప్రభావితం చేస్తుందా అనే విషయం రిలీజ్ తర్వాతే తేలనుంది. అయితే రిలీజ్ కు ముందు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో ఇలాంటి మద్దతు కీలక పాత్ర పోషిస్తుందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన టైంలో ఇలాంటి హైప్ సినిమాకు ఎక్స్ట్రా ప్రమోషన్ గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ప్రభాస్ వల్ల సోషల్ మీడియాలో ఆల్ఫాపై పెరిగిన హైప్ ను అలియా బాక్స్ ఆఫీస్ సక్సెస్ గా మార్చుకోగలదా లేదా అనేది చూడాలి. కల్కి 2898 AD ప్రభాస్ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం కల్కి 2898 AD పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని పరమార్థం ముగింపులో పురాణ ఇతిహాసాలతో ముడిపడిన పాత్రలను చూపించిన విధానంపై అప్పట్లో కొందరు విమర్శకులు పెదవి విరిచారు. పురాణాల్లోని కొన్ని పాత్రల చిత్రణ సరిగా లేదంటూ విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో కల్కి పార్ట్ 2లో కర్ణుడి పాత్రను హిస్టారికల్ మైథాలజీలో ఉన్న అసలైన కథకు సరిగా కనెక్ట్ చేస్తూ తీర్చిదిద్దడం దర్శకుడు నాగ్ అశ్విన్ కు అత్యంత కీలకమైన బాధ్యతగా మారింది. కల్కి 2898 AD పార్ట్ 2లో కర్ణుడి పాత్రపై కేవలం సాధారణ సినీ అభిమానుల కన్ను మాత్రమే కాదు, మహాభారతం ఫాలోవర్స్, హిందూవాదుల దృష్టి కూడా బలంగా ఉండబోతుంది. నాగ్ అశ్విన్ విభిన్న కాలాల నేపథ్యంలో ఒక సరికొత్త ఫిక్షన్ ప్రపంచాన్ని సృష్టిస్తూనే మన పురాణాల నుంచి తీసుకున్న పాత్రలను ఎక్కడా పక్కదారి పట్టకుండా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సెంటిమెంట్స్ దెబ్బతిన ముఖ్యంగా ఈ రెండో భాగంలో కర్ణుడి పాత్రలోని త్యాగం, బాధ, అంతర్ధర్మాన్ని మరింత లోతుగా చూపిస్తారా లేక పరిమితులున్నాయా అన్నది దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్ణయించాలి. కర్ణుడు అంటే కేవలం శౌర్యం, పరాక్రమం మాత్రమే కాదు, అడుగడుగున ఒక తీవ్రమైన భావోద్వేగంతో కూడుకున్న పాత్ర అది.
అందువల్ల ప్రభాస్ ఈ పాత్రలో కేవలం యాక్షన్ సీన్లకే పరిమితం కాకుండా తన హావభావాలతో కళ్ళలోనే పలికించే నటనతో విమర్శకులను సైతం మెప్పించాల్సి ఉంటుంది. మొదటి భాగంలో భైరవుడిగా కామిక్ టైమింగ్ చూపిస్తూ వినోదం పంచిన ప్రభాస్ పార్ట్ 2లో కర్ణుడిగా వైవిధ్యమైన ఆహార్యాన్ని గంభీర్యాన్ని ప్రదర్శించడం నటుడిగా ఒక అగ్ని పరీక్ష లాంటిదే. అయితే ఈ పాత్ర పరంగా ప్రభాస్ కు కొన్ని సహజమైన సానుకూలతలుంటాయి. ప్రభాస్ ఇది వరకు నటించిన బాహుబలి, సలార్ వంటి చిత్రాల్లో డైలాగులు ఎక్కువగా చెప్పకుండా నిశ్శబ్దంగా ఉంటూనే తన నటనతో కటౌట్ తో ప్రేక్షకులను కట్టిపడేశారు. కర్ణుడి లాంటి గొప్ప దార్శనికత హీరో పాత్ర ప్రభాస్ పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్ కు చాలా బాగా సెట్ అవుతుంది. ఆ భారీ రూపానికి ఒక కిరీటం, విల్లు తోడైతే వచ్చే రాజసం మరో లెవెల్లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ గంభీరమైన కటౌట్ కర్ణుడి పాత్రకు టాలీవుడ్ లో బెస్ట్ ఆప్షన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ అనుకూలతలతో పాటే ఒక పెద్ద సవాల్ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొదటి భాగంలో దాదాపు సినిమా అంతా భైరవుడి క్యారెక్టర్ లో కాస్త అల్లరిగా కామెడీ టైమింగ్ ప్రదర్శించిన ప్రభాస్ ను చూసిన ఆడియన్స్ పార్ట్ 2లో ఒక్కసారిగా కర్ణుడి పూర్తి స్థాయి ఎమోషనల్ డెప్త్ ను ఎలా స్వీకరిస్తారనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. కథానాయకుడిలోని ఈ రెండు భిన్నమైన కోణాలను థియేటర్లో ప్రేక్షకులు ఏ మేరకు ఓన్ చేసుకుంటారనేది నాగ్ అశ్విన్ రాసుకునే స్క్రీన్ ప్లే, పాత్రల చిత్రణ, ప్రభాస్ చూపించే నటనపైనే ఆధారపడి ఉంటుంది. గాడ్ ఆఫ్ వార్ పోస్టర్ లో ఏం చెప్పారు? నిన్న అనౌన్స్ చేసిన జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా గురించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. నిన్న అనౌన్స్ చేసిన జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కొత్త సినిమా గురించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. ఇంతకు ముందు అరవింద సమేత లాంటి సూపర్ హిట్ సినిమాను అందించింది ఈ జోడి. కానీ ఈసారి వాళ్ళు చేయబోయే సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోయే భారీ ఈవెంట్ ఫిలిం. మైథాలజీ సినిమాలు పూర్తిగా కనుమరుగైపోయిన సమయంలో ఈ ఇద్దరూ కలిసి ఈ జానర్ చిత్రం చేయడం అమిత ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు ఎగ్జైటింగ్ గానే అనిపిస్తున్నప్పటికీ అనౌన్స్మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ మీద మాత్రం విమర్శలు తప్పలేదు. ఇది డిజైనర్ తయారు చేసింది కాదని ఏఐ ద్వారా మొక్కుబడిగా క్రియేట్ చేశారని, పోస్టర్ అనుకున్నంత గొప్పగా క్రియేటివ్ గా లేదని కామెంట్లు వినిపించాయి. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ అంత ఖాళీగా లేడు. ఆదర్శ కుటుంబం పనిలో బిజీగా ఉంటాడు. గాడ్ ఆఫ్ వార్ మీద ఆయన దృష్టి పెట్టే పరిస్థితి లేదు. ఈ ప్రాజెక్టు గురించి ఊహాగానాలకు తెరదించి ఒక క్లారిటీ ఇవ్వడానికే ఈ పోస్టర్ రిలీజ్ చేశారని అర్థమవుతుంది. కాబట్టి పోస్టర్ క్వాలిటీ గురించి మరీ ఎక్కువ చర్చ అనవసరం. ఇక ఈ పోస్టర్ లో ప్రస్తావించిన సంస్కృత శ్లోకం గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి తమిళ దేవుడని ఏదైనా శ్లోకం పెట్టాలంటే తమిళంలో ఉండాల్సిందంటూ తమిళలో తనదైన శైలిలో అభ్యంతరాలు పెడుతున్నారు. అయితే అది శంకరాచార్యులు సంస్కృతంలో రచించిన శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం నుంచి తీసుకున్నది కాబట్టి ఆ భాషలోనే శ్లోకాన్ని పెట్టారన్నది స్పష్టం. ఇక ఆ శ్లోకానికి అర్థమేంటన్నది కూడా డీకోడ్ చేశారు నెటిజన్లు. నా జానామి శబ్దం, నా జానామి చార్దం, నా జానామి పద్యం, నా జానామి గద్యం, చికాదే షాఢస్య హృది దోత్యతే మే ముఖాన్ని సారంతే గిరాశ్చాపి చిత్రం. ఇది పోస్టర్ మీద ఉన్న సంస్కృత శ్లోకం. దీనికి నాకు శబ్దం జ్ఞానం లేదు, పదాల అర్థం తెలియదు, పద్యాలు రచించడం రాదు, గద్యం చెప్పడము రాదు. అయినప్పటికీ 6 ముఖాల షణ్ముఖుడు నా హృదయంలో ప్రకాశిస్తున్నాడు. అందుకే నా నోటి నుంచి స్తోత్రాలు అనర్గళంగా వస్తున్నాయి అన్నది దీని అర్థం. నెక్స్ట్ బడా మూవీస్ ఇప్పుడంతా వాటిదే డామినేషన్. ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే చాలు ఓపెనింగ్స్ గ్యారంటీ, ఇటు వచ్చే అవకాశాలు ఎక్కువ అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఫార్ములా ఒకటే పనిచేసే పరిస్థితి లేదు. ఓటీటీ ఎఫెక్ట్, వరల్డ్ రేంజ్ సినిమాలకు ప్రేక్షకులు అలవాటు పడటం, విజువల్ ఎక్స్పీరియన్స్ పై పెరిగిన అంచనాలతో ఇండియన్ సినిమా కొత్త దిశగా పయనిస్తుంది. అందుకే ఇప్పుడు స్టార్ హీరో కంటే భారీ కాన్సెప్ట్, స్ట్రాంగ్ స్టోరీ, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, ప్రపంచ స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న చిత్రాలే ఎక్కువ చర్చకు వస్తున్నాయి. ఆ విషయంలో ఫస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తున్న చిత్రం రామాయణ. దర్శకుడు నితేష్ తివారీ రూపొందిస్తున్న ఆ భారీ ప్రాజెక్ట్ 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ వంటి స్టార్ నటులు ఉన్నప్పటికీ సినిమాపై ఆసక్తి పెరగడానికి ప్రధాన కారణం రామాయణాన్ని వరల్డ్ రేంజ్ విజువల్స్ తో చూపించాలనే ప్రయత్నమే. అత్యాధునిక టెక్నాలజీ సినిమాను ప్రత్యేకంగా నిలబెడుతుంది. అదే తరహాలో ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 తొలి భాగం విజువల్ వండర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పురాణాల నేపథ్యాన్ని ఫ్యూచర్ వరల్డ్ తో మిక్స్ చేస్తూ రూపొందించిన కథ
మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో ఇప్పుడు కల్కి పార్ట్ 2 పై అంచనాలు మరింత పెరిగాయి. ఇక్కడ కూడా స్టార్ హీరో కంటే మూవీ సృష్టించిన కొత్త ప్రపంచమే ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి కూడా ఇదే కోవలో నిలుస్తోంది. మహేష్ బాబు హీరో అయినప్పటికీ అడ్వెంచర్ నేపథ్యం, ఇంటర్నేషనల్ రేంజ్ మేకింగ్ సినిమాను హాట్ టాపిక్ గా మార్చాయి. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న రాకాపై కూడా భారీ అంచనాలున్నాయి. పుష్ప 2 తర్వాత బన్నీ చేస్తున్న సినిమా కావడంతో ఆసక్తి ఉన్న ప్రేక్షకులు ఎదురు చూస్తున్నది స్టార్ కోసం కాదు, కొత్త కథ, విజువల్ గ్రాండియర్, హాలీవుడ్ స్థాయి యాక్షన్ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందన్నదే ప్రధాన చర్చగా మారింది. ఇక జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందనున్న కొత్త చిత్రం కూడా మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫ్యాంటసీ అంశాలతో తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. యూనిక్ కాన్సెప్ట్ ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. అలాగే బ్రహ్మాస్త్ర పార్ట్ 2 దేవుపై కూడా అప్డేట్లు లేకపోయినా ఆ ఫ్యాంటసీ యూనివర్స్ ను మరింత విస్తరించే చిత్రంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా ఇండియన్ సినిమా ఇప్పుడు మరో దశలోకి అడుగు పెడుతుంది. ఒకప్పుడు స్టార్ హీరో పేరు చాలు అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మాత్రం ప్రేక్షకులు కొత్త ప్రపంచాలను, అద్భుతమైన విజువల్ అనుభూతిని, స్ట్రాంగ్ కథలు కోరుకుంటున్నారు. అందుకే దర్శకులు సరికొత్త ఆలోచనలు, మోడర్న్ టెక్నాలజీ, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రాబోయే భారీ చిత్రాల రిజల్ట్స్ ఎలా ఉన్నా ఇండియన్ సినిమా తన మార్కును మరింత స్ట్రాంగ్ గా చాటే ప్రయత్నం మాత్రం కనిపిస్తుంది. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్ స్టూడియో యువ.